ఈరోజు మా పాల సపోటా పళ్ళు మా పిల్లలకు వస్తున్నారు. చెప్పు. హలో ఫ్యాన్స్, ఈడు బాణవిద్యుడు. చూసారా పాల సపోటాలు ఎలా ఉన్నాయో, మంచి ఫ్రెష్గా ఉన్నాయి. అందుతుందా లేదా పిల్ల? నీ కింద పడతావా నువ్వు చెట్టు మీద? ఓయ్ అందుతుందా లేదా? చూసారా మా పిల్లలు పెట్టింది ఇక్కడ. మాది కాదులే కానీ మామూలుగా అక్కడ పిల్లలు పెట్టింది. జనరల్గా 3 పిల్లల, ఎన్ని పిల్లలు అయ్యి 4 పిల్లలు పెట్టింది. రాత్రి వర్షంలో చచ్చిద్దాం అనుకున్నాం పిల్లలు, కానీ పిల్లలు పెట్టింది. ఒక్క కన్ను ఎవరో కొట్టినట్టుకున్నారు, ఒక్క కన్నే కనపడుతుంది పిల్లికి. అవి 4 పిల్లలు పెట్టింది. 4 పిల్లలు ఉన్నాయి ఇక్కడ. సర్లే బతకని. కరిసిద్ది ఆ పిల్ల, చిన్నపిల్ల కరిసిద్ది. ఎలకో ఏంటి? దిగు. బా ఇది మట్టి పండిపోయింది ఫ్రెండ్స్, మొత్తం పండు ఇది. అబ్బా రసిగా ఆడుతుంది. మెల్ల దిగు బావాని. ఇటు రాంట్రా, ఇదిగోరా పండింది, రాంట్రా పండు. చూసారు ఫ్రెండ్స్, భవాని దీనికోసం ఎక్కింది. పండు చూసారా ఎలా పండిపోయిందో. ఇక పట్టుకో, జాగ్రత్తగా భవాని. మామిడి పండులు తింటాను గోదాలు చంపుతున్నారు, కానీ 2 మామిడికాయలను కోసి తాగండి. ఇది అందేటట్టుకు లేదుగా కాయ. జంపింగ్ ఉయ్యాలన్నా కానీ ఇది అందట్లా. చూసారు ఎలా పడుతున్నాయి. చిత్తూరు చిన్నదానాన్ని మామిడి పండు పండింది, కానీ టేస్ట్ మట్టిగా అద్దరిపోద్ది. మంచి టేస్ట్ ఉంటుంది పండు. ఇది దొరకటం ఏ జలంలో అదృష్టం అన్నట్టుకుంది మాకు. చిన్నపిల్ల జాగ్రత్తగా భవాని దిగొచ్చాయి. అక్కడ పండ్లు ఏరుకుని సప్పర్ పండ్లు. నేను మామిడి పండు కోసుకెళ్తున్నా. చూసారా ఎలా ఉందో? ఇదిగో మామిడి పండు పండింది. తినండి, లజుకు పుజుకుని తినండి. సూపర్ పండింది, మామూలు టేస్ట్ ఉంటుంది. తినండి, అన్నీ తినండి. పండింది రా, అది కొయ్యరా, మామూలు టేస్ట్ ఉంటుంది.